సంక్రాంతి పండగకి ఊరికి బయలుదేరుతున్నారా? అయితే చక్కగా సిటీ నుంచి మీ ఊరి దాకా నడుచుకుంటూ వెళ్ళిపోండి. లేదు నేను ట్రావెల్స్ బస్సులో వెళ్తా, ట్రైన్ ఎక్కి వెళ్తా, కార్లో వెళ్తా అని అనుకున్నారో బస్సుకి వస్తాను, బండికి వస్తాను, కారెక్కి వస్తాను, లారీ ఎక్కొస్తాను. సంక్రాంతి పండుగని అడ్డం పెట్టుకొని ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు లిటరల్గా జనాలు దోచుకుంటున్నారు. మన దగ్గర మోసాలు కుదరవు. ఇద్దరం కలిసి కష్టపడడం కాబట్టి 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ. అసలు ఇవెక్కడ రేట్లు, ఇదెక్కడ దారుణం? ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి గుంటూరు పోవడానికి కొంచెం పేరుండి మినిమం ఎమ్యూనిటీస్ ఉండే ట్రావెల్స్ బస్సులో స్లీపర్ టికెట్, ఏసీ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఆ టికెట్ రేట్ ఎంతో తెలుసా? 4,000 నుంచి స్టార్ట్ అవుతుంది. స్పెషల్ సర్వీసుల పేరుతో టికెట్ రేట్లని 50% దాకా పెంచేశారు. హైదరాబాద్ నుంచి వైజాగ్కి వెళ్ళే ఏసీ స్లీపర్ టికెట్ రేట్ 4,000 నుంచి 6,000 దాకా ఉంది. ఇక వోల్వో లాంటి బస్సులో అయితే 7,000కు తక్కువ లేదు. అంటే ఒకవేళ ఒక భర్త, భార్య, 2 పిల్లలు ఉన్న చిన్న కుటుంబం పండక్కి ఊరెళ్ళాలి అనుకుంటే వాళ్ళ నెల జీతం ఖర్చు పెట్టాల్సిందే. అంటే లిటరల్గా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు జనాల జేబుల్ని అఫీషియల్గా అందరికీ తెలిసేటట్టు కొట్టేస్తున్నారన్నమాట. ఇక ఆర్టీసీ కూడా ఇక్కడ తక్కువేం తినలేదు. ఫెస్టివల్ అడిషనల్ ఛార్జెస్ పేరుతో వాళ్ళు కూడా దొరికినంత బాధేస్తున్నారు. 700 ఉండే టికెట్ని 1,500 దాకా చెప్తున్నారు. ఏసీ అయితే 2 పక్కన 3 సున్నాలు పెట్టాల్సిందే. ఇదంతా చూస్తుంటే సంక్రాంతి పండుగ జనాలకి కాదు, ఈ ట్రావెల్స్ వాళ్ళ కోసమే వచ్చినట్టుంది. మరి మీలో ఎవరైనా ట్రావెల్స్ బస్సులో ఊరెళ్ళాలని డిసైడ్ అయితే మాత్రం వెంటనే అంబానీ కంపెనీకో, అదానీ కంపెనీకో కాల్ చేసి ఒక చిన్న సైజు లోన్ తీసుకోండి. మీకు లోన్ కావాలండి? అవునండి, మీరు నాకు 3 లక్షలు లోన్ ఇవ్వండి సార్. ఒట్టి చేతులతో వెళ్తే గట్టిగా కొడతారు సార్. ట్రావెల్స్ బస్సులో టికెట్ రేట్లు చూసి భయపడిపోయి అంత రేట్ పెట్టి టికెట్ కొని ఊరెళ్ళే స్తోమత మనకెక్కడిది? మన దశలే పేద కుటుంబం అని రియలైజ్ అయిన తరువాత ట్రైన్లో వెళ్దాం అనుకుంటాం. ఆఫీస్లో బాస్ని లీవ్ అడిగి కాళ్ళ వెళ్ళపడి ఒప్పించుకొని లీవ్ తీసుకుని టికెట్ కోసం ట్రై చేస్తే అది 3 నెలల ముందు నుంచి వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది. క్రికెట్లో లాస్ట్ బాల్ వరకు సాగే సస్పెన్స్ థ్రిల్లర్లా లాస్ట్ మినిట్ వరకు వెయిటింగ్లోనే ఉంటుంది. ఒకవేళ క్లైమాక్స్ ట్విస్ట్లా టికెట్ కన్ఫర్మ్ అయినా రైల్వే స్టేషన్కి వెళ్ళగానే రైలు ఎక్కగలం అనే ఆశ చచ్చిపోయి సమాధి అయిపోతుంది. ఎందుకంటే అక్కడ రష్ అలా ఉంటుంది. మరి ఆ రైలు ఎక్కాలంటే మినిమం డిగ్రీ కాదు, కనీసం పుష్ప 2 రేంజ్ తొక్కిసలాటలో జనాలు కిందేసి తొక్కేసినా బతకగలిగి ఉండాలి. లేకపోతే మన ప్రాణాలకి నో గ్యారంటీ, నో వారంటీ. ఇదంతా చూసి చివరికి మళ్ళీ ట్రావెల్స్లోనే వెళ్ళాలని డిసైడ్ అవుతాం. అప్పటికి ట్రావెల్స్ వాడేమైనా సైలెంట్గా ఉంటాడా? డిమాండ్ని బట్టి వాడు ఇంకో 2,000 ఎక్కువ పెంచేస్తాడు. అయినా చేసేదేం లేక ఒక కిడ్నీ అమ్మైనా బస్ ఎక్కి ఊరికి బయలుదేరాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకో రకం జనాలు ఉంటారు. వాళ్ళే కార్ల ఓనర్లు. కారు కొనగానే హైఫైగా ఏసీలో దర్జాగా పాటలు వింటూ ఊరికి బయలుదేరుతారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళొక్కళ్ళే కాదు, ఇలా కారు బాబులు చాలామంది అక్కడ టోల్ గేట్ల దగ్గర క్యూలో ఉన్నారని. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రాలో టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 100 కార్లు గంటల కొద్దీ అలా వెయిట్ చేస్తూనే ఉన్నాయి. అలాగని ఇదేదో ఒక్క టోల్ ప్లాజా దగ్గర అనుకుంటున్నారేమో. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాలన్నా కనీసం 3 టోల్ ప్లాజాలు దాటిపోవాల్సిందే. ఇక ఈ మధ్య మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లోకల్ టోల్ ప్లాజాలు కూడా ఇంట్రడ్యూస్ చేస్తా అంటున్నారు. అదే జరిగితే వచ్చే సంక్రాంతికి దబిడి దిబిడే. సరే, ప్రజెంట్ గురించి మాట్లాడుకున్న టోల్ ప్లాజాల దగ్గర ఆ రష్లో ఇరుక్కుని పెట్రోల్ పోయే, టైం పోయే, ఫైనల్కి పిచ్చెక్కిపోయి ఊరికి చేరుకుంటారు. మరి పాపం సంక్రాంతికి ఊరెళ్లే వాళ్ళ కోసం ప్రైవేట్ ట్రావెల్స్ బదులు గవర్నమెంట్ ఎందుకని అంత పెద్ద సంఖ్యలో బస్సులు నడపదో అర్థం కాదు. ఇక రైల్వే డిపార్ట్మెంట్ స్పెషల్ ట్రైన్లు వేసినా అది జనాల రద్దీకి ఎప్పుడూ మ్యాచ్ అవ్వదు. అంటే ప్రభుత్వాలు అంచనా వేయడంలో ఫెయిల్ అవుతున్నాయా, లేక అంచనా వేయాలనే అనుకోవడం లేదా? ఏదేమైనా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఊరెళ్లే వాళ్ళని చూస్తుంటే మాత్రం నిజంగా జాలేస్తుంది. ఏం చేద్దామంటావు మరి? ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే పండక్కి ఊరెళ్ళడం మానేయండి. లేదు వెళ్ళాల్సిందే అనుకుంటారా, వెంటనే అన్నం కూర అన్ని మూట కట్టుకుని నడుచుకుంటూ పాదయాత్ర చేసేయండి అంతే. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. అంతకు మించిన బెస్ట్ ఆప్షన్ లేదు. ఓకేనా? మరి మీరు కూడా సంక్రాంతికి ఊరెళ్తుంటే మీ కష్టాలు, నష్టాలు, ఆవేదనలు, ఆక్రందనలతో కలిపిన అనుభవాలని మా వీడియో కింద కామెంట్ చేసి మాతో పంచుకోండి.